ఆదియోగి ప్రపంచంలోనే అతి పెద్ద బస్ట్ శిల్పంగా గిన్నిస్ రికార్డు ఉందన్నమాట. బస్ట్ శిల్పం అంటే ఏం లేదండి. నడుము పైభాగం లేదా భుజాల పైభాగాన ఏదైనా శిల్పాన్ని గంచెక్కితే దాన్ని బస్ట్ శిల్పాలు అని పిలుస్తారు. ప్రపంచంలోకి అతి పెద్ద బస్ట్ శిల్పం అన్నమాట ఇక్కడ ఉండేది ఆదియోగి స్టాచ్యూ. ఈ ఆలయానికి వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా తమిళనాడులోని కోయంబత్తూరు రీచ్ అవ్వాలి. కోయంబత్తూరుకి చాలా ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ బయటికి రాగానే గాంధీపురం టౌన్ బస్ స్టాండ్ అని ఉంటుంది. 3 కిలోమీటర్లు అక్కడికి రీచ్ అయితే అక్కడి నుంచి బస్సులు దొరుకుతాయి. 40 రూపాయలే 30 కిలోమీటర్లకి. ఈషా ఫౌండేషన్ అని చెప్తే తీసుకుని వచ్చి దింపేస్తారు. ఇది ఈషా ఫౌండేషన్. ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి మన లగేజ్ పెట్టుకోవడానికి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏను. ఇక్కడ నుంచి ఎద్దుల బండ్లు కూడా వెళ్తూ ఉంటాయి ఈ స్టాచ్యూ దగ్గరికి, లేదంటే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఒక 500 మీటర్లు అలా ఉంటుంది అంతే. ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద బాస్టాల్ శిల్పంగా గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 112 అడుగులు. ఈ విగ్రహాన్ని నిర్మించింది సద్గురు. ఆయన ఈషా ఫౌండేషన్ కూడా స్థాపించాడు. శివుడి మీద ఉన్న ప్రేమతో ఈ శిల్పాన్ని ఇక్కడ నిర్మించాడనమాట. ఈ శివుడిని ఆది యోగి అని పిలవడానికి కారణం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి యోగి ఆయనేనమాట. ధ్యానానికి మరియు యోగాను కూడా ప్రపంచానికి అందించింది ఆయనే. అందుకే ఆయన్ని ఆది యోగి అని పిలుస్తారు. శివరాత్రి రోజు ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతి రోజు రాత్రి ఇక్కడ లైట్ షో చేస్తారు. అద్భుతంగా ఉంటుంది చూడటానికి. చుట్టూ కొండల మధ్యలో ఈ స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. ఈ ప్రదేశాన్ని కవర్ చేయడానికి మనకు పెద్ద బడ్జెట్ అవసరం ఉండదు. ఎందుకంటే ట్రైన్ లో స్లీపర్ టికెట్ అప్ అండ్ డౌన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 500-700 ఉంటుంది. అప్ అండ్ డౌన్ వేసుకుని ఒక 1400 అలా అవుతుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఒక 20 రూపాయలు ఆటో అప్ అండ్ డౌన్ 40. ఇక్కడ నుంచి మళ్ళీ ఈషా ఫౌండేషన్ ఒక 40-80. ఇంచుమించుగా ఒక 2000 లో కంప్లీట్ చేసేయచ్చు ఫుల్ గా మన మీల్స్ తో కలిపి. తక్కువ బడ్జెట్ లో 1 డే ట్రిప్ గానీ 2 డే ట్రిప్ గానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.